ఎయిడ్స్ అంటే అక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్. ఇది కొంతమంది ఎయిడ్స్ పేషెంట్స్ ని అంటరాని వాళ్ళుగా చూస్తుంటారు. అది తప్పు. వాళ్ళ హెచ్ఐవి వైరస్ అనేది మన ఒంట్లో ఉంది అంటే చాలా జబ్బులు ఉన్నట్టే అర్థం. Welcome to Smart Class channel. Today, December 1st and also World AIDS Day. So that in our school we have conducted awareness programs on AIDS, and also we have conducted some competitions like essay writing, elocutions among children, and also presented gifts to the winners. And our students acquire basic information about AIDS. And some of our students explained the importance of World AIDS Day. Let us listen our students' voice on AIDS in this video. And my humble request to you all, please encourage our students and their talents, and also give your valuable suggestions. Thank you very much. My name is Samya Nagarit. I am studying in 9th class in ZPH School, Nevagam. మనం ప్రతి ఇయర్ December 1st ఎయిడ్స్ డే జరుపుకుంటాం. ఎందుకు జరుపుకుంటాం అంటే ఎయిడ్స్ పేషెంట్కి మనం సపోర్ట్ చేస్తూ మళ్ళీ వాళ్ళకి జీవనం మీద ఆశ కల్పిస్తూ ఎయిడ్స్ జరుపుకుంటాం. అసలు ఎయిడ్స్ అంటే ఏంటి? ఎయిడ్స్ అంటే అక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్. ఎయిడ్స్ రావడానికి కారణం హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్. హెచ్ఐవి అనే వైరస్ మన బాడీలో పెరుగుతూ టీ హెల్పర్ సెల్స్ అనే సెల్స్ని అది అటాక్ చేస్తుంది. అది అటాక్ చేసి టీ హెల్పర్ సెల్స్ కౌంట్ని అంటే తక్కువకి తెచ్చిందంటే మనకి ఎయిడ్స్ వస్తుంది. ఎయిడ్స్ అనేది ఒక సిండ్రోమ్, హెచ్ఐవి అనేది ఒక వైరస్. సిండ్రోమ్ అంటే గ్రూప్ ఆఫ్ డిసీజ్. అంటే ఎయిడ్స్ రావడం వల్ల మనకి చాలా రకాల డిసీజెస్ అనేవి వస్తాయి. మనకి ఎయిడ్స్ ఎలా వస్తుంది అనే విషయానికి వస్తే బ్లడ్ ద్వారా వస్తుంది, సెమెన్ ద్వారా వస్తుంది. తల్లికి ఎయిడ్స్ ఉంటే తల్లి బ్రెస్ట్ మిల్క్ తాగడం ద్వారా కూడా వస్తుంది. మనం ఈ ఎయిడ్స్ని ఎప్పటికీ ఫుల్గా క్యూర్ చేయలేము, కానీ ఏటీడీ అనే థెరపీ తీసుకుంటే అది ఆ థెరపీ వల్ల మనకి టీ హెల్పర్ సెల్స్ కౌంట్ అనేది పెరుగుతుంది. మనం ఎక్కువ కాలం జీవించవచ్చు. ఎయిడ్స్ మనకి రాకుండా ఉండడానికి ప్రికాషన్స్ ఏంటంటే కాండమ్స్ యూజ్ చేయాలి. నీడిల్స్ షేర్ చేసేటప్పుడు న్యూ నీడిల్స్ ఎప్పుడైనా వాడాలి. ఎందుకంటే ఆ నీడిల్ అనేది ఎయిడ్స్ పేషెంట్ కానీ యూజ్ చేస్తే ఆ బ్లడ్ ద్వారా మనకి ఎయిడ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా మనము ఎయిడ్స్ వచ్చిందంటే మెడిసిన్ ఉంది. ఆ మెడిసిన్ మనం రోజు తీసుకోవడం వల్ల మనకి టీ హెల్పర్ సెల్స్ కౌంట్ పెరుగుతుంది. మనం కొంతమంది ఎయిడ్స్ పేషెంట్స్ని అంటరాని వాళ్ళుగా చూస్తుంటారు. అది తప్పు. వాళ్ళ స్వెట్ వల్ల, వాళ్ళ ఉమ్ము వల్ల మనకి ఎయిడ్స్ రాదు. వాళ్ళతో ఆడుకోవచ్చు, తిరగచ్చు. ఓన్లీ బ్లడ్ ఎక్స్చేంజ్ అనేది 90% ఆఫ్ ఎయిడ్స్ కారణం. థ్యాంక్ యూ. ముందుగా నేను చెప్పబోయేది ఏంటంటే ఎయిడ్స్ అంటే ఏంటి, హెచ్ఐవి అంటే ఏంటి. హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్. ఎయిడ్స్ అంటే అక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్. సిండ్రోమ్ అంటే గ్రూప్ ఆఫ్ డిసీజెస్. హెచ్ఐవి ప్రభావం మన ఒంట్లో ఉన్న CD4 సెల్స్ని దాడి చేస్తుంది. అలాగే ఇమ్యూనిటీ సిస్టమ్ని దాడి చేసి మన బరువును తగ్గిస్తుంది. వివరణ: హెచ్ఐవి ఎయిడ్స్ అనేది చాలా ప్రమాదకరమైన వ్యాధి. హెచ్ఐవి వైరస్ అనేది మన ఒంట్లో ఉంది అంటే చాలా జబ్బులు ఉన్నట్టే అర్థం. మన ఒంట్లో వైరస్ ఉందో లేదో తెలుసుకోవాలంటే ఒక పరీక్ష ఉంది. ఎలిసా టెస్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఉంది అనుకుంటే మనకు తెలిసిన కానీ ఆ లక్షణాలు బయటపడవు. పడడానికి 2 నుంచి 15 సంవత్సరాలు పడుతుంది. లేదా అనుకుంటే చాలా జాగ్రత్త పడాలి. రక్త మార్పిడి జరిగేటప్పుడు ఒకసారి రక్త పరీక్ష చేయాలి. అలాగే సిరంజీలు మంచిగా ఉన్నాయో లేవో చూసుకోవాలి. అన్సేఫ్ సెక్స్ కాకుండా సేఫ్ సెక్స్ని పాటించాలి. కండోమ్ వాడాలి. హెచ్ఐవికి చికిత్స లేదు, పూర్తిగా తగ్గించలేము, కానీ మందులు ఉన్నాయి. ఎలా అంటే మన ఇమ్యూనిటీ సిస్టమ్ని పెంచడానికి. 2021లో మన దేశంలో 45 మిలియన్ల మందికి వచ్చింది. అలాగే వైరస్ దారిన పడి చాలా మంది మరణించారు. భారతదేశంలో ఎక్కువ దాంట్లో 3వ స్థానంలో ఉంది. మనము లాస్ట్లో ఎయిడ్స్ డే అనేది ఎప్పుడు జరుపుకుంటామంటే 1 డిసెంబర్లో జరుపుకుంటాం. థ్యాంక్ యూ. చెప్పదలుచుకున్నది ఎయిడ్స్ గురించి. ఎయిడ్స్ అంటే అక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్. ఇది హెచ్ఐవి అనే వైరస్ వల్ల కలిగి జీవనానికి ముప్పు కలిగించే వ్యాధి. ఇది మన శరీర రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది. పూర్తి రూపం: ఎయిడ్స్, అక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్. హెచ్ఐవి
హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్. హెచ్ఐవి ప్రభావం. హెచ్ఐవి టీ హెల్పర్ కణాలను దాడి చేస్తుంది, శరీర రోగ నిరోధక శక్తిని తగ్గిస్తుంది, తద్వారా వివిధ ఇన్ఫెక్షన్లు మరియు క్యాన్సర్లు తేలికగా శరీరాన్ని ప్రభావితం చేస్తాయి. హెచ్ఐవి వ్యాప్తి మార్గాలు: రక్త మార్పిడి, రక్షణ లేని సెక్స్, సిరింజన్లు లేదా సూదులను పంచుకోవడం. హెచ్ఐవి లక్షణాలు: అలసట, గొంతు నొప్పి, రసీంద్రాంధ్రులు ఉబ్బడం. తరువాత దశ: బరువు తగ్గడం, దీర్ఘకాలిక విరోచనాలు, ఉగ్రజ్వరం, క్షమ వంటి వ్యాధులు. నివారణ చర్యలు: భద్రతతో ప్రవర్తించడం, రక్త పరీక్షలు నిర్దిష్టంగా చేయడం, హెచ్ఐవిపై అవగాహన పెంచడం. చికిత్స: యాంటీరెట్రోవైరల్ థెరపీ ద్వారా హెచ్ఐవి నియంత్రణలో ఉంటుంది. ఎయిడ్స్ పూర్తి చికిత్స లేదు, కానీ చికిత్స ద్వారా జీవితకాలం జరుగుతుంది. వెలుగులో తెచ్చే రోజు: డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవంగా జరుపుకుంటాం. గమనిక: ఎయిడ్స్ ఇతరులకు ముట్టుకోవడం, చేతులు కలపడం, ఆహారం పంచుకోవడం ద్వారా వ్యాపించదు. దీనిపై సరైన అవగాహన చాలా ముఖ్యం.